హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్ప్లాష్ కోడ్స్. ప్రీవియస్ వీడియోలో మనము వెబ్సైట్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, ప్రతి బిజినెస్ కు వెబ్సైట్ ఎందుకు ఉండాలనే విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము వెబ్సైట్ కు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, వెబ్సైట్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందనే విషయాల గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. వెబ్సైట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ లో ప్రైమరీ థింగ్ డొమైన్. డొమైన్ అంటే మన వెబ్సైట్ కి ఒక అడ్రస్ లాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ కి google.com, ఫేస్బుక్ కి facebook.com, అమెజాన్ కి amazon.com. ఇప్పుడు మన సినారియోకి వచ్చినట్లయితే స్ప్లాష్ కోడ్స్ కి splashcodes.com. .com అంటే కమర్షియల్ అని మీనింగ్. .com తో పాటు .in, .org, .us, .co ఇలా చాలా ప్రిఫిక్సెస్ తో మనకు డొమైన్స్ అవైలబుల్ ఉంటాయి. .com తీసుకోవాలి, .in తీసుకోకూడదు అనేసి ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫేమస్ బ్రాండ్ అయిన హెరిటేజ్ ఫుడ్స్ ని తీసుకున్నట్లయితే వాళ్ళ డొమైన్ నేమ్ heritagefoods.in అన్నమాట. ఇప్పుడు మనము డొమైన్స్ ప్రొవైడ్ చేసే కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిగా గోడాడీ, బ్లూ హోస్ట్, బిగ్ రాక్, అలాగే హోస్టింగర్, హోస్ట్ డేటర్ ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ డొమైన్స్ కి ఎలా చార్జ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, chaitanyaschools.com అనే డొమైన్ ని గోడాడీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ 1 రూపీకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ 3 years కి తీసుకుంటే మాత్రమే ఇది 1 రూపీ అండి. దాని తర్వాత 3 years కి వాళ్ళు 2599 రూపీస్ ని ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు బ్లూ హోస్ట్ ను తీసుకున్నట్లయితే పర్ ఇయర్ ఛార్జెస్ 909 రూపీస్. హోస్టింగర్ ను తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు 499 రూపీస్ ని ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనం 2 years కి తీసుకున్నట్లయితే వీటి ఛార్జెస్ 1498 రూపీస్ ఉంది. బిగ్ రాక్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 69 రూపీస్ ఉంది. దాని తర్వాత 2 years కి చూసుకున్నట్లయితే 1718 రూపీస్ ఉంది. సో అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ వీళ్ళు తక్కువ ఛార్జ్ చేస్తున్నారండి. కొందరు 1 రూపీకి, కొంతమంది 499 కి ఇస్తున్నారు. రిమైనింగ్ అంతా సెకండ్ ఇయర్ నుంచి 999 రూపీస్, అరౌండ్ 1000 రూపీస్ పర్ ఇయర్ ని ఛార్జ్ చేస్తున్నారు అనమాట. వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ లో మనకు కావాల్సిన సెకండరీ థింగ్ హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఫైల్ స్టోరేజ్ అన్నమాట. ఇందులో మనము ఇమేజెస్, కంటెంట్, కోడింగ్ ఫైల్స్ వీటన్నింటినీ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ టు ద ఇంటర్నెట్. సింపుల్ గా చెప్పాలంటే డొమైన్ అనేది మన ఇంటికి వెళ్ళే అడ్రస్ లాంటిది. హోస్టింగ్ అనేది మన ఇంట్లో ఉన్న స్పేస్ లాంటిది. మన ఇంట్లో థింగ్స్ ని మనం ఎలా అయితే అరేంజ్ చేసుకుంటామో, హోస్టింగ్ లో ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసుకొని ఇమేజెస్ ఎక్కడ ఉండాలి, కంటెంట్ ఎక్కడ ఉండాలి అని డిఫైన్ చేసి వీటన్నింటినీ స్టోర్ చేసుకుంటాం అన్నమాట. డొమైన్ ని, హోస్టింగ్ ని ఇంటిగ్రేట్ చేసుకోవడం ద్వారా మనం మన వెబ్సైట్ వర్క్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ హోస్టింగ్ లో ఉన్న ప్లాన్స్ ఏంటి, వాటి కాస్ట్లు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. హోస్టింగ్ లో చాలా టైప్స్ ఉన్నాయండి. అందులో మనం కొన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. షేర్డ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ అండ్ క్లౌడ్ హోస్టింగ్. చాలా మంది షేర్డ్ హోస్టింగ్ ని ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే వీటి కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వెబ్సైట్స్ కి షేర్డ్ హోస్టింగ్ అనేది సరిపోతుంది. విపిఎస్ అండ్ డెడికేటెడ్ హోస్టింగ్ బిగ్గర్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ యూజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటి కాస్ట్ల విషయానికి వచ్చినట్లయితే గోడాడీలో షేర్డ్ హోస్టింగ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి. ఇందులో మనకు మెయిన్ గా 4 ప్లాన్స్ ఉన్నాయి. వెబ్ హోస్టింగ్ స్టార్టర్, వెబ్ హోస్టింగ్ ఎకనామీ, వెబ్ హోస్టింగ్ డీలక్స్ అండ్ వెబ్ హోస్టింగ్ అల్టిమేట్. ఇందులో మనకు ఛార్జెస్ పర్ మంత్ 79 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను పర్సనల్ గా వెబ్ హోస్టింగ్ ఎకనామీ ఆర్ వెబ్ హోస్టింగ్ డీలక్స్ ని ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే వీటిలో మనకు ఫ్రీ SSL తో పాటు 1 year డొమైన్ సబ్స్క్రిప్షన్ కూడా దొరుకుతుంది. అదే విధంగా బ్లూ హోస్ట్ లో మనం చెక్ చేసినట్లయితే వీళ్ళు సర్వర్స్ ని USA అండ్ ఇండియాలో కలిగి ఉన్నారండి. వీటి ఛార్జెస్ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా 4 ప్లాన్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో బేసిక్, చాయిస్ ప్లేస్, ఆన్లైన్ స్టోర్ అండ్ ప్రో అని 4 ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో ఐ ప్రిఫర్ పర్సనల్లీ చాయిస్ ప్లేస్ అండి. నేను కూడా నా వెబ్సైట్స్ ని చాయిస్ ప్లేస్ లోనే హోస్ట్ చేశాను. వీళ్ళు పర్ మంత్ 279 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో మనకు ఫ్రీ డొమైన్ అండ్ SSL సర్టిఫికేట్ కూడా వస్తుంది. మనం హోస్ట్ చేసే అన్ని వెబ్సైట్లకు వీళ్ళు SSL సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనము
హోస్టింగ్ ప్లాన్స్ ని చెక్ చేసినట్లయితే వీళ్ళు 69 రూపీస్ నుంచి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో మనకు సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్, స్టార్ట్అప్ అని 4 ప్లాన్స్ ఉన్నాయి. మనము సింగిల్ ఆర్ ప్రీమియం ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీమియం లో మనకు ఫ్రీ ఎస్ఎస్ఎల్ తో పాటు ఫ్రీ డొమైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా మనము బిగ్ రాక్ లో చూసుకున్నట్లయితే వీళ్ళు సర్వీసెస్ ని 149 రూపీస్ పర్ మంత్ ప్రొవైడ్ చేస్తున్నారండి. వీటిలో మనము స్టార్టర్, అడ్వాన్స్, ప్రో అండ్ అల్టిమేట్ ప్లాన్స్ ని చూడొచ్చు. మనము స్టార్టర్ ఆర్ అడ్వాన్స్డ్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈ అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ లో ప్లాన్స్ ఒకసారి డీటెయిల్ గా చెక్ చేసుకోండి. ఈధర్ వీళ్ళు ఫ్రీ డొమైన్, ఫ్రీ ఎస్ఎస్ఎల్ ను ప్రొవైడ్ చేస్తుంటే అలాంటి ప్లాన్ మీరు చూస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెబ్సైట్ డిజైన్ అండి. ఇక్కడ మనకు కాస్ట్ కొద్దిగా వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్ లేఅవుట్స్, 2 కస్టమైజ్డ్ లేఅవుట్స్. చాలా వరకు కస్టమైజ్డ్ లేఅవుట్స్ నే చూస్ చేసుకుంటారండి. ఎందుకంటే ఎవరి వెబ్సైట్ అయినా సరే వేరే వాళ్ళ వెబ్సైట్ ను డూప్లికేట్ చేసినట్టుగా ఉండకూడదు. అంతేకాకుండా వాళ్ళ వెబ్సైట్ కొంచెం యూనిక్ గా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ కి 2000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తారండి. అదే కస్టమైజ్డ్ డిజైన్ అయితే 10,000 నుంచి 30,000 దాకా ఛార్జ్ చేస్తారు. ఇందులో మనకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇదే మనము ఓన్ ఇమేజెస్ ని యూజ్ చేసుకుంటున్నామా లేకపోతే స్టాక్ ఇమేజెస్ ని యూజ్ చేసుకుంటున్నామా అనే దాన్ని బట్టి కూడా కాస్ట్ వేరీ అనేది అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్ వెబ్సైట్ ని తీసుకున్నట్లయితే ఇవి స్టాక్ ఇమేజెస్ అన్నమాట. ఇవి వాళ్ళ రియల్ ఇమేజెస్ అన్నమాట. వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ లో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెబ్సైట్ డెవలప్మెంట్ అండి. వీటి కాస్ట్ అనేది చాలా ర్యాపిడ్ గా వేరీ అవుతూ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ పేజెస్, ఫంక్షనాలిటీ, రిక్వైర్మెంట్స్ వీటన్నింటిని బేస్ చేసుకొని ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 5 to 10 పేజెస్ ఉన్న యావరేజ్ వెబ్సైట్ ని బిల్డ్ చేయాలనేసి అంటే 10,000 నుంచి 30,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. అలాగే మనం ఈ కామర్స్ వెబ్సైట్ ని చూసుకున్నట్లయితే 50,000 నుంచి 1 lakh, 2 lakh వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట. వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ లో నెక్స్ట్ థింగ్ సిఎంఎస్ అండి. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి మోస్ట్లీ ఓపెన్ సోర్స్ టూల్స్ అండి. వీటిలో మనకు వర్డ్ ప్రెస్, జూమ్లా, షాపిఫై, ఓపెన్ కార్ట్ లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వెబ్సైట్ డెవలప్మెంట్ కి చాలా మంది వర్డ్ ప్రెస్ ని యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ బిగ్ కమ్యూనిటీ సపోర్ట్. అంతేకాకుండా ఇది చాలా వరకు ప్లగిన్స్ ని, థీమ్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మోస్ట్లీ ఛార్జెస్ ఉండకపోవచ్చు అండి. ఒకవేళ మన రిక్వైర్మెంట్స్ డిమాండ్ చేసినప్పుడు మాత్రమే మనము ప్రీమియం ప్లగిన్స్ ఆర్ ప్రీమియం థీమ్స్ కొనాల్సి వస్తుంది. మనం వీటి కాస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే థీమ్స్ కాస్ట్ $29 నుంచి $99 దాకా ఉంటుందండి. ప్లగిన్ ఛార్జెస్ $15 నుంచి $69 వరకు ఉండొచ్చు. మోస్ట్లీ మనకు ప్రీమియం ప్లగిన్స్ అండ్ థీమ్స్ అవసరం లేకపోవచ్చు అండి. ఎందుకంటే there are a lot of free plugins and themes are available in WordPress community. వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ లో నెక్స్ట్ థింగ్ కంటెంట్ అండి. కంటెంట్ కి ఒకప్పుడు చాలా డిమాండ్ ఉండేది. వాటి కాస్ట్ కూడా చాలా హెవీగా ఉండేవి. రీసెంట్ గా చాట్ జీపీటీ, పిల్బోట్ లాంటి టూల్స్ వచ్చిన తర్వాత వీటి కాస్ట్ అనేటివి తగ్గాయండి. కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్ ఇప్పుడు వీటిని క్రాల్ చేయడం ఆపేయబోతుంది. సో ట్రై టు ఫైండ్ యువర్ ఓన్ కంటెంట్ రైటర్ అండి. కంటెంట్ కి 5,000 నుంచి 20,000 దాకా వీళ్ళు ఛార్జ్ చేస్తారండి. వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ లో లాస్ట్ పాయింట్ వెబ్సైట్ మెయింటెనెన్స్. వెబ్సైట్ ను బిల్డ్ చేసిన తర్వాత లైవ్ లో స్మూత్ గా రన్ అవ్వడానికి, హ్యాక్ అవ్వకుండా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి, బ్యాకప్స్ ను మెయింటైన్ చేయడానికి అయ్యే ఛార్జెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్. కొన్నిసార్లు ఇందులో వెబ్సైట్ చేంజెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. వీటి ఛార్జెస్ మనం చూసుకున్నట్లయితే 1,000 నుంచి 5,000 కు మధ్యలో వేరీ అవుతూ ఉంటాయి. సో ఇదండి ఒక వెబ్సైట్ ను బిల్డ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి అయ్యే ఛార్జెస్ ఇలా ఉన్నాయి. If you are looking for a cost-oriented website for your business, you can approach అండి. కింద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయడం ద్వారా మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.
వీఆర్ బెంగళూరు బేస్డ్ రిజిస్టర్డ్ కంపెనీ అండి. ఇప్పటిదాకా మేము హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్ ని స్టార్టప్స్ కి ఎంఎన్సీస్ కి ప్రొవైడ్ చేశాము. మీరు మా పోర్ట్ఫోలియోని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యూ కెన్ మోటివేట్ us for making more informative videos like this. Thank you so much.